ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. పుంగనూరులో చంద్రబాబు తనపై పోటీకి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధమని అన్నారు. తాను పుంగనూరు, కుప్పం రెండు చోట్ల ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనన్నారు పెద్దిరెడ్డి. పండగ పూట చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపకుండా తమపై పడి ఏడుస్తున్నాడని అన్నారు. ఇక చంద్రబాబు పీలేరు సబ్ జైలులో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డిపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దాంతో పెద్దిరెడ్డి కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. తిరిగి మళ్ళా అతనికి తెలివితేటలు వచ్చాయేమో, అల్జీమర్స్ నుంచి మేల్కొని తిరిగి మళ్ళా పూర్వస్థితికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడేమో నాకు తెలియదు. కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా మేము ఆ పార్టీలో ఉన్న మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మేమందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. మీ మాదిరి మీ కార్యకర్తల కోసం లేదా మీ కుటుంబం కోసం లేదా నువ్వు నమ్ముకున్న వ్యక్తుల కోసం, నమ్ముకున్న వ్యక్తులు అంటే మీరందరూ కోప్పడతారు. పాపం రాధాకృష్ణ గారు, లేకపోతే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు వయసుమల్లి రామోజీరావు గారు, వీళ్ళ కోసం పనిచేయడం లేదు. కేవలం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ కుటుంబాలు బాగుపడు కోసం